మార్నింగ్ స్టార్ అంటే ఒక సింగిల్ క్యాండిల్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అందులో ఉన్న ఫస్ట్ క్యాండిల్ గురించి ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దీని అర్థం ఏంటి? సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు, ప్రైస్ ఇంకా ఫాల్ అవ్వచ్చు అని అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ప్యాటర్న్ లో మెయిన్ పాయింట్. ఈ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుంది, అంటే రెడ్ క్యాండిల్ కన్నా బిలో. ఇది చాలా చిన్న బాడీ ఉంటుంది, అసలు బాడీ లేకుండా డోజీలా కూడా ఉండొచ్చు. ఇది రెడ్ కలరా ఆరెల్స్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక ఇండెసివ్ క్యాండిల్ ఫ్రెండ్స్. అంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్యలో ఒక వార్ జరిగింది, ఎవరు విన్ అవ్వలేదు అని అర్థం. ఇప్పుడు థర్డ్ క్యాండిల్ కోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్. ఇది గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ లో కనీసం 50% కన్నా అబోవ్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సెల్లర్స్ తగ్గిపోయి బయ్యర్స్ ఫుల్ కంట్రోల్లోకి వచ్చారని మనకి క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. చార్ట్ లో ఈ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ 3 పాయింట్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, ఈ ప్యాటర్న్ తప్పకుండా ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మాత్రమే ఉండాలి. సైడ్ వేస్ మార్కెట్ లో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. పాయింట్ నెంబర్ 2, సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలానే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైం కి ఒక డోజీ ఫార్మేషన్ లా మనకు కనిపిస్తుంది. ఈ క్యాండిల్ కలర్ తో మనకి సంబంధం లేదండి, అది గ్రీన్ క్యాండిల్ అయినా రెడ్ క్యాండిల్ అయినా. పాయింట్ నెంబర్ 3, ప్యాటర్న్ లో ఫామ్ అయ్యే ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఎంత లాంగ్ గా ఉంటే బయర్స్ అంత స్ట్రాంగ్ గా ఎంటర్ అయ్యారని అర్థం ఫ్రెండ్స్. సో మార్నింగ్ స్టార్ అంటే మార్కెట్లో ఒక కొత్త హోప్ అని అర్థం అండి. ఒక చీకటి ట్రెండ్ పోయి వెలుగు రాబోతుందని మనకి చెప్తుంది. ఈ పాయింట్ కనుక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదండి, నేను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గానీ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.